శ్రీ కేపీ వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపు అందరు శాసనసభ్యులను కలిసి తమ యొక్క మనోవేదనని లిఖితపూర్వకం ఇచ్చిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటికే టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తూ ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మరి 30-40 సంవత్సరాలు తమ జీవితానంతా కూడా దారపోసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రగతిలో భాగస్వాములై ముందుకు తీసుకువచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఇలాంటి మనోవేదన గురవుతూ వారికి ఒక అభద్రతా భావం ఏర్పడ్డది అధ్యక్ష. ఒక చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అనే ఒక భావం వాళ్ళు ఏర్పడ్డది అధ్యక్ష. దాదాపు ఇప్పటికే అంటే 2.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేసింది. అధికారం రాగానే సిపిఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి ఉద్యోగస్తుల గురించి చెప్పింది అధ్యక్ష. దాని గురించి మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా అనే ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. అదే అధ్యక్ష, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయం వచ్చేసరికి అధ్యక్ష, గతంలోనే ఈ యొక్క అంశం ప్రస్తావనకు వచ్చింది అధ్యక్ష. ఇదే సభలో ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. దాదాపు 10,000 కోట్లు ఈ రోజు వరకు మాకున్న అంచనా ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ దాదాపు ఈ రోజు వరకు ఈ బెనిఫిట్ స్టాచ్యుటరీ బెనిఫిట్స్ ఏమిటంటే ఉద్యోగస్తులు తమకు హక్కుగా రావాల్సిన డబ్బులు అధ్యక్ష 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడ్డాయని స్పష్టంగా తెలియవస్తుంది అధ్యక్ష. దానిపైన ఏమైనా కరెక్షన్స్ చేయొచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇదే ఒక చెల్లింపులకు ఏ రకంగా చెల్లిస్తారు, ఎప్పుడో చెల్లిస్తారన్న ప్రశ్నకి ప్రభుత్వం నుండి నెలకి 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇదే సభలో ఇచ్చిన మాట వాస్తవమా కాదా, దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలా. చేస్తే వెల్ గుడ్, చేయలేదు కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారు? మరి సభలో అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వమే చేయలేకపోతే మరి ఉద్యోగస్తులు ఇప్పటికీ ఒక ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్న గురించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో ఆశతోని ప్రభుత్వం నుంచి సమాధానం వేచి చూస్తా ఉన్నారు. వారికి భరోసా కల్పించాలా, వారికి నమ్మకం కల్పించాలా. మీరు ఇచ్చిన మాట గతంలో నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకునే విధంగా చేయకపోతే మాత్రం మనపై నమ్మకం పోతుంది, ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ వస్తే తప్ప వారికి వస్తలేదు అధ్యక్ష. లేకపోతే మరి దళారులను పట్టుకొని, మీడియేటర్లను పట్టుకొని సెక్రటరియట్ చుట్టూ తిరుక్కుంటూ దళారులను నమ్ముకొని కమిషన్లు ఇచ్చుకుంటేనే వారికి ఈ యొక్క బకాయిలు వస్తున్నాయి అధ్యక్ష. ఇది స్పష్టంగా బయట కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల యొక్క చెల్లింపులకు ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు 30 మంది ఉద్యోగస్తులు చనిపోయారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో అధ్యక్ష. ఒక ఉదాహరణ, మల్లయ్య మైసయ్య అని చెప్పేసి ఖమ్మం జిల్లా అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఉద్యోగి మైసయ్య అని ఆయన హాస్పిటల్ బిల్లు కట్టలేక మరి చనిపోయిన సంగతి చూశాము అధ్యక్ష. వారితో పాటు శ్రీనివాస్ గారు అని చెప్పేసి మరి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వారు అధ్యక్ష. మరి మాకు ఆ పార్టీ లెజిస్లేటివ్ ఉపనాయకుడు హరీష్ రావు ఇంటర్వ్యూ అయిన తర్వాతనే మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి 29 లక్షలు వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతమంది అంటే రిటైర్డ్ చెప్పుకోలేక, వారు మనోవేదన తెలియలేక ఈ రకంగా చనిపోతున్న సంగతి కూడా నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఉద్యోగస్తులు, అదేవిధంగా మన రిటైర్డ్ ఉద్యోగస్తులు వేచి చూస్తున్నారు. వారికి నమ్మకం కలిగే విధంగా మాట ఇచ్చిన వారు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.